చిన్ని చిన్ని ఆశ తీయని. సో ఈరోజు మనమైతే చెప్పుకునే విషయం ఏంటంటే నిజంగా 90s కిడ్స్ మాత్రం ఖచ్చితంగా ఆశ చాక్లెట్ తినేసే ఉంటారు కదా. సో మీలో ఎంతమంది ఆశ చాక్లెట్ సో ఇప్పుడైతే మనం చెప్పుకునే విషయం ఏంటో మీకు ఇప్పటికే అర్థమై ఉన్నిద్ది. 90s కిడ్స్ ఫేవరెట్ చాక్లెట్ ఆశ చాక్లెట్. ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? అసలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఎందుకు తయారీ ఆపేశారు? అసలు అది ఎక్కడ తయారైంది ఫస్ట్? ఎప్పుడు ఎవరు తయారు చేశారు? అనే విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో హాయ్, హలో, వెల్కమ్ టు రేషు టాక్. 90s కాలంలో పుట్టి పెరిగిన వారికి ఆశా చాక్లెట్ తెలియకుండా అస్సలు ఉండదు. దాన్ని టేస్ట్ చేయని వాళ్ళైతే ఛాన్సే లేదు. స్కూల్ బెల్ మోగగానే జేబులో చేయి పెట్టేసుకొని 25 పైసలు, 50 పైసలు, ₹1 తీసుకొని చలో కొట్టుకి పరిగెత్తే వాళ్ళం ఆశా చాక్లెట్ కొనుక్కోవడానికి. సో అప్పట్లో ఆశా చాక్లెట్ కి చాలా డిమాండ్ ఉంది. అది మన 90s కిడ్స్ కి ఐకానిక్ చాక్లెట్ అన్నమాట. సో అంత ఫేమస్ అయిన చాక్లెట్ సడన్ గా ఎందుకు ఆగిపోయింది? ఆశా చాక్లెట్ ను ఆంధ్రప్రదేశ్ లో జిల్లాకు చెందిన ప్రముఖ సంస్థ న్యూట్రీ కాన్ఫెక్షనరీ సంస్థ వాళ్ళు తయారు చేశారంట. ఈ సంస్థ 1952లో వెంకట్రామిరెడ్డి గారు స్థాపించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు ద్వారకానాథ్ రెడ్డి దీనిని భారతీయ మార్కెట్ లో అగ్రగామి బ్రాండ్ గా తీర్చిదిద్దారు. ఆ కంపెనీ చిత్తూరు జిల్లాలో స్టార్ట్ అయింది. మన దేశంలోనే కాదు, దాదాపుగా 10 దేశాలలో ఆశా చాక్లెట్ బిజినెస్ అయితే జరిగింది. ఆశా బ్రాండ్ లో ఆశా చాక్లెట్ ఒక్కటే కాదు, ఆసియా స్వీట్ మ్యాజిక్ బ్రాండ్ కూడా ఉంది. ఇవి మాత్రమే కాకుండా న్యూట్రిన్ సంస్థ ఆసియా ఫ్లేవర్ తో పాటు మహాలాక్టో, కోకోనట్, పైనాపిల్, కాఫీ, మ్యాంగో బార్ వంటి అనేక రకాల మిఠాయిలు, టాఫీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆసియా చాక్లెట్ సాధించిన విజయాలలో ఫస్ట్ ఏంటో తెలుసా? దాని కాస్ట్ తగ్గించడం. దాని వల్లే ఆసియా చాక్లెట్ కు అంత డిమాండ్ వచ్చింది. ఆశా చాక్లెట్ 25 పైసలు, 50 పైసలు, ఆ తర్వాత ₹1 ధరలలో అందుబాటులో ఉండేది. భారతీయ మార్కెట్ లో అప్పటి వరకు తక్కువ ధరకు లభించే చాక్లెట్స్ కి ఎక్కువ సేల్స్ ఉండేవి. అది గమనించిన విదేశీ సంస్థలు ఇక్కడ చాక్లెట్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారాన్ని చిన్నంగా విస్తరించారు. క్యాడ్బరీ, నెస్లే, పర్ఫెక్ట్ ఇవాన్ మెల్లే, ఆల్పెన్లీబే, సెంటర్ ఫ్రెష్ వంటి అంతర్జాతీయ బహుళ జాతీయ కంపెనీ భారీ స్థాయిలో ప్రవేశించాయి. ఆకర్షణీయమైన ప్యాకింగ్లు, రకరకాల ఫ్లేవర్లు, అదే కాక టీవీలో యాడ్స్లు, ఇలా యాడ్స్ ఇచ్చి అందరినీ వాళ్ళ వైపు దృష్టిని మళ్లించుకున్నారు. ఈ స్థాయి అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ కేటాయించడం స్థానిక సంస్థలకు సాధ్యపడలేదు. అయితే కాలక్రమేణా పెరిగిన పోటీ దృష్ట్యా 2006లో న్యూట్రిన్ కంపెనీ తన వ్యాపారాన్ని ప్రముఖ గోద్రేజ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ సంస్థకు సుమారు 260 కోట్లకు విలీనం చేసింది. ఆ తర్వాత గోద్రేజ్ సంస్థ కూడా మెయింటైన్ చేయలేక కొన్నాళ్లకు అమెరికాకు చెందిన ప్రముఖ హెర్షేస్ సంస్థతో కలిసి గోద్రేజ్ హెర్షేస్ గా వ్యాపారం సాగించింది. గోద్రేజ్ విలీనం తర్వాత కూడా తీవ్రమైన మార్కెట్ పోటీ వల్ల 2008-2010 కాలం నాటి ఆశా చాక్లెట్ల ఉత్పత్తి దాదాపు పూర్తిగా నిలిచిపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కాలక్రమేణా వ్యాపారాలు మారి ఆశా చాక్లెట్ మార్కెట్ నుండే చిన్నగా అలా 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 కనుమరుగైపోయింది అన్నమాట. ఆశా చాక్లెట్ తిన్న ప్రతి 90s కిడ్ ఆ తీపి జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ వాళ్ళ గుండెల్లో అలా మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. చాక్లెట్ తో ఉన్న మీ అనుభవాలు ఏంటో కామెంట్ రూపంలో తయారు చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.